ఈ ఇళ్ళన్నీ మనే అన్నాం అనుకో. నేను దుబాయ్ పోయినా. దుబాయ్ పోతే ఒక 2-3 వేల ఇండ్లు ఉన్నాయండి అక్కడ. అన్ని 10 అంతస్తులు 15 అంతస్తులు. నేను అన్నసరి అన్నీ ఎవరి అంటే అన్నాడు ఆయన, షేక్ వాళ్ళ చెల్లె కొడుకు ప్రాపర్టీ అన్నాడు. షేక్ వాళ్ళ చెల్లె కొడుకు ప్రాపర్టీ అంటే ఏంటిదని నేనంటే, అరే బాబు ఇక్కడ ఉన్నాయని కూడా ఎట్లుంటుందంటే వాళ్ళ కొడుకులు, వాళ్ళ మనవళ్ళు, మనవరాళ్ళు, అక్క బిడ్డలు, అక్క కొడుకులు, వాళ్ళు ఈ దేశం అంతా వాళ్ళదే కదా. ఇండ్లు కడతారు, కిరాయిలకు ఇస్తారు, ఆ డబ్బంతా వాళ్ళు తీసుకుంటారు. గంతే వాళ్ళ బతుకని, ఎడారి బతుకు. ఈరోజు చెప్పండి, వాళ్ళకి ఆ భాగం అయితే దేవుడిని నమ్మిన నీకు నీ భాగం ఏంటి? ఎవరు మాట్లాడి ఇది ఇంత తొందరగా అర్థం కాదు. దేవుడు నిన్ను నమ్మిండు కదా, దేవుడు తన ఆస్తి నీకు ఇచ్చిండు కదా, నీ భాగం ఏంది? నీ భాగంలో ఎంతమంది రక్షించబడ్డారు? నీకు తెలిసిన సత్యం ఎంతమందికి చెప్పినావు? నీకు ఈ రక్షణ తెలుసు కదా, ఈ విమోచన తెలుసు కదా, ఈ పునరుత్థానం తెలుసు కదా, ఇది ఎంతమందికి చెప్పినావు ఇప్పటి వరకు? ఇది క్రూషల్. దేవుడు ఎందుకు చిన్న చిన్న గుంపులు ఏర్పాటు చేసింది తెలుసా? చిన్న చిన్న గుంపులు అయితే రీచ్ కావచ్చండి, చిన్న చిన్న వాళ్ళైతే అందరినీ కలవచ్చండి. గుంపులు అయితే ఎవరికెవరు దొరకడు. పోతేప్పుడు ఎట్ట పోతానంటే ఇష్టం లేకుండా పోయేసరికి ఆల్రెడీ కానుకలు కట్టుకుంటాం మనం. ఇక కానుకలు ఆడ వేసి పడేసి ఇప్పుడే ఉరుకుడు ఎటు లోకములో ఉరకడం. 6 రోజుల జీవితాల్లో నెమ్మది లేదు. ఆదివారం ఇక్కడ నెమ్మది అంటున్నాడు. ప్రయాసపడుతున్న వాళ్ళరా నా దగ్గరికి రండి. ఎవరైనా చూస్తారా బైబిల్? ఒకసారి చూద్దాం. యాకోబు పత్రిక 4:8 లాస్ట్ మాట అయిపోయింది. యాకోబు పత్రిక 4:8 వస్తున్నాం. యాకోబు పత్రిక 4:8 వస్తున్నాం. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు. దేవునికి లోబడండి, దుష్టుడు మిమ్మల్ని విడిచిపెట్టి పారిపోతాడు. అర్థమైందా? ఏం చేయాలంటే మనము దేవుని యొద్దకు రావాలంట. దేవుని యొద్దకు రావాలంటే ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్న ఈ డబ్బా చర్చికే రావాలన్నా కాదు. ప్రతిరోజు దేవుని దగ్గరికి రావాలి. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఎప్పుడెప్పుడు రావాలి? ఆదివారం అయితే టైం చేంజ్ చేసుకుంటా, డ్యూటీ టైం మార్చుకుంటా, ఆదివారం అయితే ఈ టైం కొత్త కాదు నానో, కాదు తండ్రి, కాదు నాన్న. ప్రతిరోజు నువ్వు దేవుడితో సహవాసం చేయాలి. అమ్మ ఏం చేసి బిజీగా పడ్డది. ఎవడో సూర్యు చెప్పినాడు, ఎవరో జోలు చెప్పిండు. ఏమని జోలు చెప్తుంది తెలుసా? మీకు ఒక విషయం తెలుసా? ఈ చెట్ల పనులన్నీ మీకు తెలుసా? ఆ చెట్ల పనులన్నింటికంటే అన్ని రుచుకుంటే తెలుసా? ఇంకొక చెట్టు గురించి తెలుసా? తెలుసు. తిన్నారా ఎప్పుడన్నా? అబ్బో తినొద్దన్నాడు. తింటే సూపర్ ఉంటుంది. అది ఏం చెప్పింది చూడండి ఒకసారి. ఆ పండు తింటే మీరు దేవతలు అయిపోతారని. అబద్ధమ సత్యమది? మాట్లాడతలేదు. అయిపోయింది. అదేమని చెప్తుంది? ఆ పండు తింటే మీరు దేవదూతలు అయిపోతారన్నది. దేవదూతలు ఎవరు తెలుసా? దేవుని కుమారులకు సేవ చేయడానికి పని మనుషురాలు. సూర్యుడు మనకు పని మనిషి, గాలి మనకు పని మనిషి, భూమి మనకు పని మనిషి. ఈ సృష్టి అంతా మన కోసం దేవుని కుమారులకు పరిచయం చేస్తుంది. రోమిలకు రాసిన పత్రిక 8:19 రాయబడింది. ఇదంతా మనకు సేవ చేస్తుంది. సేవ చేసి ఏమంటుందో తెలుసా? రోమిలకు రాసిన పత్రిక 8:19 దేవుని కుమారుల ప్రత్యక్షత కోసం సృష్టి మిగుల ఆశతో తేలి చూస్తూ కనిపెట్టుచు ప్రసవ వేదన పడుతుందట. ఏంటిది? ఈ సృష్టి. అందుకే 3 గుంచాలు తీసుకుపోయి పోస్తే 4 ట్రాక్టర్ రోడ్డు పట్టిస్తుంది. అది సపరేట్ తెలుస్తుంది. ఇది 10 కిలోల ఒడ్డు విత్తనప్పుడు సీడ్ తీసుకుపోయి వేస్తే 4 ట్రాక్టర్ రోడ్లు వస్తున్నాయి. భూమి ఏం చేస్తుంది? భయముతో దేవునికి లోబడి. ఎందుకు తెలుసా? భూమికి దేవుడు ఏమన్నా, నువ్వు కనుక పండకపోతే బిడ్డ అగ్నితో దహిస్తా, గజ భూమి వరకు